నమస్తే, వెల్కమ్ టు రుద్రా టీవీ. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో వేడి పెరిగిన ఈ సమయంలో ఎన్నికల ప్రచార వేదికపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. మే 4 తర్వాత ఎవరిని వదిలిపెట్టబోమంటూ ఘాటు హెచ్చరికలు జారీ చేసిన ఆయన ఆదివారం ప్రచారంలో భాగంగా ప్రజల మధ్యకు వెళ్లి రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా బిష్ణుపూర్ మాఫియా, టీఎంసీ సిండికేట్ వ్యవస్థపై నేరుగా దాడి చేస్తూ ఇకపై ఆ ఆటలు సాగవని స్పష్టం చేశారు. ఈ నెల 29లోగా సంబంధిత వ్యక్తులు పోలీస్ స్టేషన్లలో లొంగిపోవాలని ఆయన ఇచ్చిన హెచ్చరిక రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. పురూలియాలో జరిగిన సభలో మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని, ఆదివాసీల భూములను సిండికేట్లు ఆక్రమించుకున్నాయని ఆరోపించారు. రాష్ట్రాన్ని పాలిస్తున్న మమతా బెనర్జీ నేతృత్వంలోని ప్రభుత్వంపై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కట్మని సంస్కృతిని ప్రోత్సహిస్తోందని, ప్రభుత్వ పథకాలలో కూడా కమిషన్ వ్యవస్థ నడుస్తోందని విమర్శించారు. ఉపాధి అవకాశాల కొరత, పరిశ్రమలు రాష్ట్రాన్ని వదిలి వెళ్లిపోవడం వంటి సమస్యలకు టీఎంసీ పాలనే కారణమని పేర్కొన్నారు. వ్యవసాయ రంగంపై ప్రత్యేకంగా ప్రస్తావించిన ప్రధాని వ్యవసాయ మండీలు, కోల్డ్ స్టోరేజ్ సదుపాయాలు అన్ని టీఎంసీ సిండికేట్ నియంత్రణలో ఉన్నాయని ఆరోపిస్తూ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే ఈ సిండికేట్ వ్యవస్థను కూకటి వేళ్లతో పెకిలించి పారేస్తామని శపథం చేశారు. అదే సమయంలో ఉపాధ్యాయ నియామకాల్లో జరిగిన అవకతవకలను ప్రస్తావిస్తూ వేలాది మంది యువత భవిష్యత్తుతో ఆటలాడినట్లు ఆరోపించారు. గత 15 ఏళ్లలో రాష్ట్రంలో నిరుద్యోగం ప్రమాదకర స్థాయికి చేరుకుందని, ఇది టీఎంసీ మహాజంగల్ రాజ్ పాలన ఫలితమని అన్నారు. రాష్ట్ర మౌలిక వసతులపై కూడా ఆయన తీవ్ర విమర్శలు చేశారు. రోడ్లు దయనీయ స్థితిలో ఉన్నాయని, విద్యుత్ సరఫరా, త్రాగునీటి సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదని, పాఠశాలలు, ఆస్పత్రులు కనీస ప్రమాణాలకు కూడా సరిపోవడం లేదని అన్నారు. ఎన్నికల ఫలితాలపై సాధారణంగా అంచనాలు చెప్పనని చెప్పినప్పటికీ ఈసారి ప్రజల్లో కనిపిస్తున్న ఉత్సాహం చూస్తే బీజేపీ భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. తాను కలిసిన ప్రతి ఒక్కరూ మార్పు కోరుకుంటున్నారని, అభివృద్ధి కోసం ఓటు వేయాలని భావిస్తున్నారని తెలిపారు. మొత్తం మీద ఈసారి బెంగాల్ ఎన్నికలు కేవలం రాజకీయ పోటీ కాకుండా పాలన, అభివృద్ధి, అవినీతి వంటి కీలక అంశాలపై జరిగే పోరుగా మారాయని, ప్రజల తీర్పు రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించబోతోందని ప్రధాని వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ.